రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి అని వైఎస్ జగన్ యువతకు పిలుపునిచ్చారు. లీడర్లుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంచి అవకాశమని చెప్పారు. ప్రజలకు తోడుగా ఉంటూ వారి సమస్యలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావాలి అని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో వైఎస్ జగన్ అనేక కీలక అంశాలపై యువతకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యూత్ వింగ్ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఈ విభాగంలోని వారంతా యాక్టివ్గా పనిచేయడం ద్వారా ప్రజలకు తోడుగా నిలవాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్నారు. లీడర్లుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంచి అవకాశం దొరుకుతుందన్న జగన్ గతంలో తాను పార్టీ పెట్టినప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా అనేక ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదని, అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ పోరాడాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో దేశంలోనే తాను అత్యధిక మెజారిటీతో గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టే పార్లమెంట్లో ప్రతి సభ్యుడు మన వైపు చూసే పరిస్థితి వచ్చిందని జగన్ చెప్పారు. దాన్ని జీర్ణించుకోలేక మన మీద పగబట్టారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా విలువలు విశ్వసనీయత విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్లానన్నారు. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్దపీట వేశాం. విలువలు విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం అన్నది రాజకీయంగా చాలా ముఖ్యమన్నారు వైఎస్ జగన్. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారికి తోడుగా నిలబడాలన్నారు. మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యమని, అప్పుడే లీడర్గా ఎదుగుతారన్నారు. యూత్ వింగ్ లో ఉన్న వారంతా ప్రభావవంతంగా పనిచేయాలని హితవు చెప్పారు. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉందని జగన్ అన్నారు. కష్టపడి పనిచేస్తూ పార్టీని కూడా సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నిటినీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలని జగన్ యూత్ నేతలకు సూచించారు. ప్రజలతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఉపయోగపడాలన్నారు. మొత్తం మీద జగన్ చేసిన దిశానిర్దేశంతో యూత్ విభాగంలో ఫుల్ జోష్ కనిపించింది.